రాముడి చేతే సీతని వనవాసం చేయించేలా చేస్తాయండి. అలాంటి పరిస్థితి నాది కూడా. ఒకప్పుడు నేను చెప్పిన ఒక అబద్ధానికి నాకు పడిన శిక్ష అది. ఎవరో అన్న మాటకి రాముడు సీతని అడవుల పాలు చేసినట్టు నేను కూడా అభిని ఇంట్లో నుండి వెలివేశాను. నేను తనకు అన్యాయం చేసినా నాకు తనెప్పుడూ న్యాయం చేస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే నా జీవితమే అభి పెట్టిన భిక్ష. తను లేకుంటే నాకు జీవితమే ఉండేది కాదు. నా భర్తే నా జీవితం అయినప్పుడు ఆయన ఏం చేసినా నాకు సమ్మతమే. అభి చేసిన మేలు నేనెప్పుడూ మర్చిపోలేను. మీరు మీ భర్తను అర్థం చేసుకునే తీరు చూస్తుంటే చూడముచ్చటగా ఉందండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, అభిని మీరు ఎంత అపార్థం చేసుకున్నా చివరికి తన్ని అర్థం చేసుకున్నారు. అభి ఆ విషయంలో చాలా ఆనందపడుతుందనుకుంటా. సార్, పార్సల్. పదండి గౌతమ్ గారు, పక్కనే గుడి ఉంది, అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం. రాహుల్ బాబు, మీకెలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు అభి. దేవుడి బొట్టిది, పూజ చేయించుకొచ్చాను, మీకు త్వరగా తగ్గిపోతుంది. సరే. తినండి రాహుల్ బాబు, ఒంట్లో ఎనర్జీ వస్తుంది. ఇంతకీ నువ్వు తిన్నావా లేదా? ఎక్కడ తిన్నారండి? వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అన్నట్టే ఉన్నారు. అదేంటి అభి? మీరు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు, పైగా జ్వరంతో ఉన్నారు, ఇప్పుడు గాయంతో బాధపడుతున్నారు. నాకెలా తినబుద్ధి అవుతుంది చెప్పండి? తినండి. పదలక్ష్మి, రా. చూసావా వాళ్ళిద్దరి ప్రేమాభిమానాలు? చూసావా వాళ్ళిద్దరి అనుబంధం? ఇప్పుడు చెప్పు, వాళ్ళని విడదీద్దామా? మన స్వార్థం కోసం వాళ్ళ మధ్య చిచ్చుపెడదామా? చెప్పు. హోటల్కి తీసుకెళ్ళాను కానీ అభి మనసంతా ఇక్కడే ఉంది. రాహుల్ జపం చేస్తూనే ఉంది. రాహుల్ మీద తనకున్న ప్రేమ చెప్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాంటి ప్రేమ ఎప్పుడొస్తుందో తెలుసా? రెండు మనసులు బలంగా ముడిపడినప్పుడు. వాళ్ల మధ్య వాళ్లకే తెలియకుండా గాఢమైన ప్రేమానురాగాలు నిండిపోయాయి. అలాంటి వాళ్ళని ఎవ్వరేం చేయలేరు లక్ష్మి. అవునన్నయ్య, నేను చాలా తప్పుగా ఆలోచించాను. రాహుల్ గారు కూడా తన భార్య మీద ఎంత నమ్మకముందో, తనని ఇబ్బంది పెట్టినందుకు ఎంత బాధపడ్డారో చెప్తూ ఉంటే నాక్కూడా అర్థమైంది. వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని. నేను వాళ్ళ గురించి తప్పుగా ఊహించాను, విడదీయాలని చూశాను. నీ మీదున్న ప్రేమతో తప్పొప్పులు, పాపపుణ్యాలు మర్చిపోయి అభి కావాలని అడిగాను. ఎంత పెద్ద తప్పు చేశానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందన్నయ్య. నీదేం తప్పులేదురా. నా మీద నీకున్న ప్రేమ వల్ల నువ్వలా ఆలోచించావంతే. అభి మంచితనం చూసి నీకు బాగా నచ్చేసి అలా ప్రవర్తించావంతే. ఇప్పుడు వాళ్ళ ప్రేమ ఎంత గట్టిదో తెలుసుకున్నాక నువ్వే మనసు మార్చుకున్నావు చూడు, తప్పు తెలుసుకున్నావు చూడు, అదిరా నీ అస్సలు గుణం.
అదిరా మంచివాళ్ళ లక్షణం. కాబట్టి నువ్వేం బాధపడకో. పాపం అభిని చూస్తుంటే జాలేస్తుందన్నయ్య. తన భర్త కోసం తప్పిస్తున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాంటి భార్యని పొందడం నిజంగా రాహుల్ గారి అదృష్టమే అని చెప్పాలి. అవునమ్మా, వాళ్ళు మన జీవితంలోకి మొన్ననే వచ్చారు. వాళ్ళ గత జీవితం గురించి మనకి పూర్తిగా తెలీదు. ఇప్పుడు తెలిసింది కొంచెమే అయినా వాళ్ళ మనసేంటో తెలిసింది. వాళ్ళ మంచితనమేంటో చాలా అర్థమైంది. రాహుల్ గారిప్పుడు అభిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అభి మీద ప్రేమ పెంచుకున్నారు. త్వరలోనే వాళ్ళు ఖచ్చితంగా కలిసిపోతారు. వాళ్ళ గురించి తెలిసాక అభి మనకి దక్కాలని కాదు, అభికి రాహుల్ గారు దక్కాలనిపిస్తోంది. వాళ్ళ కుటుంబంలో అభికి మంచి స్థానం కలగాలనిపిస్తోంది.